తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించనుంది. ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపైన, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా మారింది. గడిచిన కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని ఆర్డినెన్స్ ముసాయిదా రూపంలో గవర్నర్ కార్యాలయానికి పంపించింది. గవర్నర్ దీని మీద న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు. అక్కడ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి న్యాయ సలహా అందిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఆలోపుగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా చర్చించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇదే కాకుండా ఈ గడిచిన 2 నెలల క్రితం మెదక్ జిల్లాలోని పాష్మైలారంలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 48 మంది మృత్యువాత పడ్డారు. ఆ 48 మంది మృత్యువాత గల కారణాలు, అగ్ని ప్రమాదంతో పాటుగా ఇంకేమేమి అంశాలు ఉన్నాయనే విషయానికి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ తుది నివేదికను అందజేసింది. ఆ నివేదిక మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇటు జే చొక్కారావు ఎత్తిపోతల పనులకు సంబంధించి, అదేవిధంగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. వాటి మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. వాటిని పంపిణీ చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 10వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించడంతో ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే విషయానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఇంకేమైనా కొత్త స్టెప్స్, అంటే ఇంటికే సరుకులు రవాణా చేసే విధానం కావచ్చు, లేకపోతే దీన్ని కొత్తగా ఆరోగ్యశ్రీ ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇస్తున్న 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ 7.5 లక్షల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా అందించాల్సి